ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉండి ఒక్క కప్పు కూడా లేని ఏకైక టీం ఆర్సీబీనే. అయినా కూడా ఆ టీంకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం విరాట్ కోహ్లీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, యశ్ దయాల్ మినహా మిగతా టీం మొత్తాన్ని మార్చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్. దీంతో ఒక ఫ్రెష్ టీంతో ఆర్సీబీ ఈ ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగబోతోంది. ఐపీఎల్ 2025కు సంబంధించి మెగా వేలంలో మంచి ప్లేయర్లను పట్టింది ఆర్సీబీ మేనేజ్మెంట్. సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేయడంపై కాస్త విమర్శలు వచ్చినా ఓవరాల్గా జట్టు కూర్పు బాగా సెట్ అయిందని తర్వాత అభిమానులు రియలైజ్ అయ్యారు. అయితే మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 18వ సీజన్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్ 11పై క్రికెట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది క్రికెట్ అభిమానులు తమ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం ఆర్సీబీ స్క్వాడ్లో ఉన్న ఓ యంగ్ ప్లేయర్ను సరిగ్గా వాడుకుంటే మాత్రం ఈసారి కప్పు కొట్టకుండా ఆర్సీబీని ఎవరు అడ్డుకోలేరంటూ చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్. ఈ ప్లేయర్ను ఆర్సీబీ ఐపీఎల్ మెగా వేలంలో 2.6 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్లో ఇరగదీస్తున్నాడనే ఈ కుర్రాన్ని ఏరి కోరి మరీ ఆర్సీబీ తమ స్క్వాడ్లోకి తీసుకుంది. డొమెస్టిక్ టీ20 క్రికెట్లో జాకబ్ 63 మ్యాచ్లు ఆడి 136.77 స్ట్రైక్ రేట్తో 1127 పరుగులు సాధించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో 10 టీ20 మ్యాచ్ల్లో 9 ఇన్నింగ్స్లాడి 196 పరుగులు సాధించాడు. అందులో 147.36 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ను ఆర్సీబీ కనుక సరిగ్గా వాడుకుంటే మాత్రం సంచలనాలు నమోదు చేస్తాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ జాకబ్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ప్లేయింగ్ 11లో 4 ఫారెన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్ తెలిసిందే. ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, తుషారా లేదా హెజల్వుడ్తో ఉన్న 4 స్పాట్లు ఫుల్ అయిపోయేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ వీరిలో ఎవరైనా సరిగ్గా రాణించకుంటే మాత్రమే జాకబ్కు ప్లేస్ దొరికే ఛాన్స్ ఉంది. మరి ఆర్సీబీ ఈ యంగ్ ప్లేయర్కు ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.